ఈరోజు ఉదయం బస్ కోసం బస్ స్టాప్లో వెయిట్ చేసినప్పుడు నా పక్కనే ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా లైఫ్ ఎలా ఉంది అని మొదటి వ్యక్తి అడుగుతాడు. ఇక రెండో వ్యక్తి, హా, నా లైఫ్లో ఏముందిరా, బోరింగ్ లైఫ్. నా ఫ్రెండ్స్ అంతా అమెరికాలో సెట్ అయ్యారు. ఇంకో ఫ్రెండ్ కారు కొన్నాడు, నేను మాత్రం ఇంకా ఇదే జాబ్ అని చెప్తాడు. అప్పుడు రెండో వ్యక్తి మొదటి వ్యక్తిని అడుగుతాడు, మరి నీ సంగతి ఏంట్రా అని. ఇక మొదటి వ్యక్తి నవ్వుతూ ఇలా అన్నాడు, జాబ్ ఉంది, పేరెంట్స్ నా కళ్ళ ముందరే ఉన్నారు, ప్రతి నెల జీతం వస్తుంది, ఇవన్నీ నీకు చిన్నగా కనిపించవచ్చు కానీ అవే నా సంతోషాలు అని చెప్తాడు. అప్పుడే ఒక కుర్రాడు బస్ నుండి దిగుతూ ఫోన్లో ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాడు, డాక్టర్, ఈ నెల ఖర్చులు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావటం లేదు అని. పక్కనే మరొకడు, ఇంటి అద్దె పెరిగింది, జాబ్ పోయేలా ఉంది అని. ఇవన్నీ విన్న మొదటి వ్యక్తి సైలెంట్గా నిలబడ్డాడు. తాను చూసింది పైకి వెళ్ళిన వాళ్ళని మాత్రమే, కింద చూసే అలవాటు మర్చిపోయాడు. సంతోషం అంటే ఇతరుల స్థాయికి చేరటం కాదు, మన దగ్గర ఉన్నదాన్ని లైట్ తీసుకోవడం ఆపిన రోజు నిజమైన సంతోషం మొదలవుతోంది. పైకి చూస్తూ బాధపడటం మానేసి కిందకి చూస్తూ కృతజ్ఞత నేర్చుకున్న రోజే నిజమైన సంతోషం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.